హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఈ వీడియో వచ్చి ఏదో డ్రెస్ డిజైన్ చేసుకోవడానికి ఒక రిఫరెన్స్ పిక్ తీసుకుందండి పాప. దానికోసం ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాము, ఫ్యాబ్రిక్ షాపింగ్కి. అదే ఏం తీసుకోవాలని డిస్కషన్లో ఉన్నాము. దానికి తను తీసుకున్న రెఫరెన్స్ పిక్కి ఏ డ్రెస్ అయితే అదే ఏ ఫ్యాబ్రిక్ అయితే సెట్ అవుతుందా అనేది చూస్తున్నాము. హైట్ తక్కువ ఉంటేనే ప్రాబ్లం అనుకుంటామండి, కానీ హైట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. తనకి ఏ ఫ్యాబ్రిక్ చూసినా కింద ఒక 6 to 7, 8 ఇంచ్ హైట్ తగ్గుతుంది వర్క్. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవడం. ఈ ఫ్యాబ్రిక్ స్టోర్లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి, కానీ మా పాప హైట్ సెట్ కాకపోవడం వల్ల కలర్స్ కానీ, వర్క్ కానీ, క్లాత్ కానీ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేశాము. కానీ తనకి లెంత్ సరిపోలేదు. కలర్స్ అయితే చాలా సెట్ అయినాయి, తనకి నచ్చినాయి. తన రెఫరెన్స్ పిక్కి సెట్ అయ్యే విధంగానే ఉన్నాయి, కానీ హైట్ సెట్ అవ్వలేదు మాకు. చాలా ఫ్యాబ్రిక్స్ నచ్చినాయి. కొన్ని డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాము, బట్ తనకి హైట్ సెట్ అవ్వట్లేదు. తను రెఫరెన్స్ పిక్లో చూపించిన ఫ్యాబ్రిక్ అంటే డ్రెస్ మోడల్ బట్టి మేము తీసుకోవడానికి చాలా స్టోర్సే చూసాము. మేము ఏ ఫ్యాబ్రిక్ తీసుకుని ఉంటాము, ఏ ఫ్యాబ్రిక్ ఫైనల్ చేసి ఉంటాము, ఏ కలర్ మాకు నచ్చి ఉంటుంది, మీరు ఏదైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. తనైతే ఆ రెఫరెన్స్ పిక్లో ఉన్నది పెప్లం టాపు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఆ పెప్లం టాప్ అను కింద స్కర్ట్ తను డిజైన్ చేసుకుంది. ఆ టైప్ కావాలనుకుని చూస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అండి, ఫుల్ కోల్డ్ చేసింది, సో వాయిస్ ఇలా ఉంది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలానే చూసాము, బట్ ఇక్కడ మాత్రం మాకు పెప్లం టాప్కి మాత్రమే సెట్ అయింది. ఇవన్నీ డయబుల్ ఫ్యాబ్రిక్స్ అండి, మనం డై చేయించుకోవచ్చు మనకి నచ్చిన కలరు. మనకి కలర్ కాదు కదా ప్రాబ్లం, ఇక్కడ హైట్ కదా ప్రాబ్లం మనకి. సో మనకు హైట్ ప్రాబ్లం వల్ల పెప్లం టాప్కి అయితే మాకు సెట్ అయింది, కానీ కింద స్కర్ట్కి వచ్చి మాకు ఫ్యాబ్రిక్ సెట్ అవ్వలేదు. అంటే దానికి రిలేటెడ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏవి కూడా మాకు కింద హైట్ సెట్ అవ్వలేదు. సో దానికి వేరే తీసుకుందామని వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్కి చాలా కలెక్షన్ తీసుకొచ్చారు. లాంగ్ ఫ్రాక్స్కి, హాఫ్ శారీస్కి, తర్వాత ఇప్పుడు ప్లెయిన్ శారీ కట్టుకుని వర్క్ బ్లౌజ్ లాగా డిజైనర్ బ్లౌజ్లో అవి వర్క్ చేస్తున్నారు కదండి, అలా సెట్ చేసుకుంటున్నారు కదా, దానికి ఇదైతే హాఫ్ శారీకి నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇది ఒక్కటే హైట్ సరిపోయింది, కానీ ఈ టైప్ పాపకు ఉంది, సో అందుకే మేము తీసుకోలేదు. ఇది ఒక్కటే హైట్ సెట్ అయింది, అందుకే చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే కూడా ఈ స్టోర్కి వెళ్ళండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ బాగున్నాయి. మీటర్ వచ్చి 550 రూపీస్, 600 అలా ఉన్నాయి క్లాత్ని బట్టి. కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. చందేరి, ఆర్గంజా, తర్వాత ఈ రెడ్ కలర్ క్లాత్ వచ్చి పాప వేరే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటానని ప్లాన్ చేసి చూసింది, బట్ దీంట్లో కలర్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల రెడ్ మరీ బ్రైట్గా ఉందని ఆపాల్సి వచ్చింది. కానీ క్లాత్ చాలా బాగుంది. ఆర్గంజా మీద వర్క్ వచ్చిందండి, కింద కొంచెం లేస్ బార్డర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. 550 రూపీస్ అన్నారు, బార్గెనింగ్ ఉందన్నారు. 520 అలా పడుతుందని చెప్పారు ఫైనల్గా మేము అడిగితే. నాకు పర్సనల్గా ఈ వర్క్, క్లాత్ అన్నీ నచ్చింది, కానీ ఈ కలర్ కొంచెం బ్రైట్గా అనిపించింది. అయినా ఆలోచిస్తున్నాం తీసుకుందామా, ఏం చేద్దాం, నైట్ టైం బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాం. చెల్లితో కూడా డిస్కస్ చేస్తున్నాం. హాయ్. చాలా ఫ్యాబ్రిక్సే చూసింది తన హైట్ ప్రాబ్లం వల్ల చాలా ఫ్యాబ్రిక్సే చూసింది, కానీ ఏం సెట్ అయినట్టు అనిపించలేదు. స్టోర్ అయితే చాలా బిజీగానే ఉందండి. వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుందని. చెల్లి వచ్చి టైలర్ అండి.
ఎలా ట్రై చేస్తే బాగుంటుందని చూస్తున్నారు వాళ్ళు. ఇలా డబుల్ స్టెప్ పెట్టుకుందామా, హైట్ ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ, ఆలోచిస్తున్నారు. అసలు మేము వచ్చింది పెప్లం టాపు కింద స్కర్ట్ మోడల్ రెఫరెన్స్ పిక్ తీసుకొని వచ్చాము, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తీసుకుందామని. కానీ అది వదిలేసి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుంది, క్లాత్ బాగుంది, వర్క్ బాగుంది అని మొదలుపెట్టింది పాప. అయినా చూస్తున్నాము. సరే ఈ కలర్ వద్దు, వేరే డై చేయించుకుందామా అంటే అలా వద్దు, నాకు ఈ రెడ్ కలర్ నచ్చింది అంటుంది మళ్ళీ. చాలా ఫ్యాబ్రిక్సే చూసాము. అది కొంచెం ఆర్గంజా టైప్లో ఉందండి, కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండు అనిపించింది మాకు. ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది వాళ్ళిద్దరికి. పాప అయితే ఆ క్లాత్ వదిలిపెట్టట్లేదు, ఆ ఫ్యాబ్రిక్ని. ఆ ఫ్యాబ్రిక్ నచ్చింది, నాకు ఇది లాంగ్ ఫ్రాక్ కావాలి అని చూస్తున్నారు ఇద్దరు. లెహంగా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయండి, బాగా వచ్చినాయి, చూస్తున్నారు అందరూ. ఇన్ని ఫ్యాబ్రిక్స్లో మేము ఏం తీసుకుని ఉంటాం, ఏ కలర్ తీసుకుని ఉంటాం, కొంచెం గెస్ చేసి కామెంట్ చేయండి. తను గాగ్రాకి ఏది బాగుంటుంది, శారీకి ఏది బాగుంటుంది, పెప్లం టాప్కి ఏది బాగుంటుందని చాలా ఫ్యాబ్రిక్సే సెట్ చేసింది. చాలా ఓపికతో వెతుక్కుంది పాపం తని. ఇలాంటప్పుడే అంటుంది, కొంచెం హైట్ తక్కువ ఉంటే బాగుండు, నాకు సరిపోయేది, హైట్ ఎక్కువ ఉండటం వల్ల ఏది సెట్ అవ్వట్లేదు నాకు అని చెప్పి. ఇవి హాఫ్ శారీస్ మీద ఓణీలండి, చాలా బాగా వచ్చినాయి వర్క్లు కూడా. 4 సైడ్స్ కట్ వర్క్ కానీ ఓణీలు కానీ చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్ వచ్చినాయి. ఈ హాఫ్ శారీసే కాకుండా ఇంకా కొన్ని కంప్యూటర్ వర్క్స్ కూడా వచ్చినాయండి. థ్రెడ్ వర్క్, ఇది థ్రెడ్ వర్క్, ఇది కూడా బాగుంది. హాఫ్ శారీ క్లాత్, ఇది కూడా హాఫ్ శారీ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ క్లాత్ బాగున్నాయి. దీనికి ఎల్లో కలర్ ఓణీలు అవి కాంబినేషన్ వేసుకుంటున్నారు. మా పాప ఎన్ని ఫ్యాబ్రిక్స్లు చూసినా మళ్ళీ 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 రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ దగ్గరికే వచ్చి మళ్ళీ మళ్ళీ ఇదే పట్టుకొని చూసుకోవడం, మిర్రర్లో చూసుకోవడం, ఇది శారీలా బాగుంటుందా, లాంగ్ ఫ్రాక్ బాగుంటుందా, లేదా స్కర్ట్ టైప్ బాగుంటుందా, పైన పెప్లం టాప్ కుట్టించుకుంటే బాగుంటుందా, ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ప్లానింగ్స్ వేసుకుంటున్నారు. నా బ్యాక్ సైడ్ చెల్లి ఉంది, చెల్లి తను ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇలా బాగుంటుందా ఇలా బాగుంటుందా అని. ఎన్ని ఫ్యాబ్రిక్స్ చూసినా మళ్ళీ మళ్ళీ అదే చూస్తుంది తను. ఇలా ప్లాన్ చేద్దాం, ఇలా ప్లాన్ చేద్దాం చెప్తాం. షార్ట్సే కాదండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.